ఏ పని చేసినా కూడా ఆత్మకు సంబంధించిన వాడిని దూరంగా ఉండాలని చెప్పి సూర్యుడు ఆరాధన చేస్తాడు. తర్వాత చంద్రుడు ఏంటికి ఆరాధన చేస్తాడు అంటే మనసుకు కారకుడు. ఎంత లక్షల కోట్లకి ఏముంటాము దండగా దేవుడికి కూడా దండగా. అందుకోసం చంద్రుడు ఆత్మకు సంబంధించిన వాడు. అర్థం చెప్పటం ఉండాలి కదా. అందుకు ఆత్మకు సంబంధించిన వాడు చంద్ర భగవాన్ కూడా. ఈ చంద్ర భగవాన్ ఆత్మకు సంబంధించిన వాడు, పనులు చేసిన ఆత్మకు సంబంధించిన. తర్వాత కుజుడు ఏంటికి సంబంధించిన వాడు అంటే రోగానికి రుణానికి కారకుడు ఎవడయ్యా అంటే కుజ భగవానుడే. అందుకోసం పైసలు మంగళవారం అప్పు ఇయ్యరాదు, మంగళవారం అప్పు తీసుకోవద్దంట కూడా. అందుకోసమే మీ లోపల ఏదన్నా కూడా అప్పులు కూడా బాధలు కూడా నా గృహశుద్ధిగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క కుజుని కూడా పూజ చేసుకున్నారు. తర్వాత బుధుడు ఏంటికి సంబంధించిన వాడు అంటే పిల్లలకు సకల విద్యా బుద్ధి పారంగత అనుకూలంగా ఉండాలంటే ఆ బుధు అనుగ్రహం ఉంటేనే యోగ్యత ఉంటుంది. తర్వాత గురుడు ఏంటికి సంబంధించిన వాడు అంటే పుత్రిక సంతానం పిల్లలు కానీ వంశాన్ని అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ ఇంట్లో పిల్లలు పుట్టాలన్నా పెళ్లి చేసుకోవడం మా అయ్యగారి దగ్గర పోతాం. అయ్యా మా కొడుకు గారు బలం ఉందా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటేనే ఆ గురుబలం ఉంటే పని అవుతుందంట. ఈ రోజు మంచి రోజు పూజ పెట్టుకున్నారన్నా కూడా గురుబలం ఉంటేనే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అవుతుందంట. అందుకు గురుడుకు సంబంధించిన వాడు అంటే వంశాన్ని అభివృద్ధి. శుక్రుడు ఏంటికి సంబంధించిన వాడు అంటే భార్య అన్యోన్యంగా ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత ఉన్నా కూడా మనకు భర్త మంచి లేకున్నా భార్య మంచి లేకున్నా మరి గొడవలు వస్తాయంట. దానికి కారకుడు ఎవడయ్యా అంటే ఈ యొక్క శుక్రకి అనుగ్రహం లేనందువల్ల ఈ పనులు అయితే మనసు అనుకున్నారు. శుక్ర భగవానుడా మాకు పనులు కానీ చిలకా ఘోరంగా సాక్షాత్ శివపార్వతులాగా ఉండాలని చెప్పి ఈ యొక్క శుక్ర భగవాన్ ఆరాధన చేసుకున్నారు. తర్వాత శని భగవాన్ ఇంటికి సంబంధించిన వాడు అంటే ప్రాణానికి కారకుడు కాబట్టి మనిషికి శని పట్టిందంటే 7 సంవత్సరాలు అర్ధాష్టమి సప్తమ శని ఇస్తున్నట్టు శని భగవాన్ కూడా అనుకూలంగా ఉండాలని ఆయన శని బాధలు ఉండొద్దు అని చెప్పి శని భగవాన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రాహు భగవాన్ ఇంటికి సంబంధించిన వాడు అంటే రావు అంటే చక్షుకు సంబంధించిన వాడు, అంటే కళ్ళకు సంబంధించిన వాడు. మనం ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత విద్య ఉన్నా కూడా నరదృష్టి పట్టు అన్ని కూడా పోతాయి. అందుకోసమే మాకు నరదృష్టి కూడా మా ఇంటి అన్ని దృష్టి పోరా ఆయన ఇబ్బంది మంచిగా ఉండరు అని చెప్పి ఒక రావు భగవాన్ పూజ చేస్తారు. కేతు భగవాన్ ఇంటికి సంబంధించిన వాడు అంటే జ్ఞానానికి సంబంధించిన వాడు. ఇని ఇంతమంది నేను చెప్పినా చెప్తారా చెప్పలేదు. అందుకోసం జ్ఞానానికి సంబంధించిన వాడు ఎవరైతే అంటే కేతు భగవానుడే. అందుకోసం ఏదో 5-6 వచ్చారు పూజ చేసారు 10,000 10,000 20,000 తీసుకున్నారంటే భావన ఉండకుండా ఈ యొక్క భగవంతుని బీజాక్షర మంత్రాలు మనలో కల్పిస్తామో భగవంతుడికి స్ఫూర్తిదాయకం ఉంటుంది. సమస్త దోషాలన్నీ పోయి ముందు కూడా మాకు దోషాలన్నీ పోయి విముక్తి కలిగి మన పనులు చేసినప్పుడు దృఢంగా ఉంటాయి. అందుకోసమే మనస్ఫూర్తి కూడా ఆ భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. అయ్యగారు తెలిసి ఎంత కృషి అవుతాడో భగవంతుని కూడా అంత మనస్ఫూర్తి ఉంటే కృషి అవుతాడు. అందుకోసమే మనస్ఫూర్తిగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమో నమః. విశ్వ మండలాయ విద్మహే నవ స్థానాయ ధీమహి తన్నో నవగ్రహ ప్రచోదయ. అన్నిటిపైన ఒకసారి అక్షంతలు వేసేసాను. ఆదిత్య నవగ్రహాధిపతాభ్యో నమో నమః. ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శుభ్రచ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహాధిపతాభ్యో నమో నమః. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోప శాంతయే. ఓం సూర్యాయ నమః. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనపీడోప శాంతయే. ఓం చంద్రాయ నమః. కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోప శాంతయే. ఓం కుజాయ నమః. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోప శాంతయే. ఓం బుధాయ నమః. గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోప శాంతయే. ఓం గురవే నమః.
శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి పతి పత్మి పీడోప శాంతయే ఓం శుక్రాయ నమః శనిష్ఠేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ ప్రమాద ఆయుష్షు పీడోప శాంతయే ఓం శనేశ్వరాయ నమః రాహువారిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోప శాంతయే ఓం రావే నమః కేతువారిష్టేతు సంప్రాప్తే